హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడులా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు. నాది గ్యారంటీ. అంత బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుందండి. ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఒక 3/4 కప్పు పెసరపప్పునైతే తీసుకున్నానండి. కప్పు నిండా కాకుండా కొంచెం వెళ్తుండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి పెసరపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. అలానే పప్పును అస్సలు మాడనివ్వకండి. బాగా వేగాక తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుని 1 లేదా 2 సార్లు శుభ్రంగా పప్పునైతే కడుక్కోండి. ఇందులోనే 2 కప్పులు వాటర్ని వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పెసరపప్పు అనేది నానుతుంది, త్వరగా ఉడికిపోతుందండి. కాబట్టి నీళ్ళని వేసుకొని పక్కన పెట్టుకోండి. నేను వచ్చేసి 1/4 కప్పు సేమియా పూసనైతే తీసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యినైతే వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కాక ఇందులోనే సేమియా పూసనైతే వేసేయండి. బాగా వేగనవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి, సేమియా పూస తక్కువ వేసుకోండి. ఇందులోనే మనకి ఎన్ని కావాలన్ని జీడిపప్పుని కిస్మిస్ని వేసేసుకొని బాగా వేగేంత వరకు వేపితే సరిపోతుందండి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపితే సరిపోతుందండి. అలా వేగింది అనుకున్న తర్వాత సెపరేట్ చేసేయండి. ఇందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పునైతే వేసేసుకోవాలండి. వాటర్ చూసుకోండి, వాటర్ అయితే సరిపోతుంది. లేదు అంటే తర్వాత పప్పు ఉడికేటప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి కొంచెం పలచగా చేస్తున్నానండి. చిక్కగా కావాలి అంటే వాటర్ని అయితే తగ్గించేసుకోండి. అలాగే పాలు క్వాంటిటీ కూడా తగ్గించుకోవాలి. ఈలోపు పెసరపప్పు ఉడికేటప్పటికి మనం పాలను అయితే మరిగించేసుకోవచ్చు. నేను వచ్చేసి 4 కప్పుల పాలను అయితే తీసుకున్నానండి. మీకు పలుచగా కావాలి అంటే 4 కప్పుల పాలని 1 కప్పు వాటర్ని వేసుకోండి. లేదు చిక్కగా కావాలి అంటే 2.5 కప్పుల పాలు అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పాలను అయితే మరిగించేసుకుందామండి. ఇందులోకి బెల్లాన్ని అయితే తీసుకోండి. నేను వచ్చేసి 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. షుగర్ కరెక్ట్గా తినే వాళ్ళకి సరిపోతుందండి. లేదు తీపి కొంచెం తక్కువ తింటామంటే తగ్గించుకోండి, కానీ సగానికి ఎక్కువే ఉండాలి బెల్లం వచ్చేసి. అలాగే పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పప్పు అనేది బాగా మెత్తగా అవ్వకూడదండి, కొంచెం మన నోటికి తగులుతూ ఉండేలా చూసుకోండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుంటే సరిపోతుంది. అలాగే పాలు కూడా మరిగేటప్పుడు ఇందులోనే ముందుగా పెట్టుకున్న సేమియా పూసనైతే వేసేసుకోండి. అలాగే పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకోండి. పెసరపప్పు ఉడికింది అనుకున్న తర్వాత బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోండి. దీనివల్ల బెల్లం అనేది త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. బెల్లం వేసేటప్పుడు చూసుకోండి, మీకు దగ్గరికి కావాలో లేకపోతే కొంచెం పలుచగా కావాలో. దీన్ని బట్టే మనకి పాయసం అనేది పలుచగా లేకుంటే చిక్కగా వస్తుంది. మనం వేసిన సేమియా పూస కూడా ఉడికిపోయిందండి. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. పాలు అనేవి బాగా చల్లారాలండి, అప్పుడే బాగుంటుంది. లేదంటే పాయసం అనేది విరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. ఇందులోనే యాలకుల పొడిని కూడా వేసేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. దగ్గరికి అయ్యింది అనుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం చల్లారాక పాలనైతే వేసుకోండి. పాలు వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇందులో నాకు షుగర్ అన్నీ కరెక్ట్గా సరిపోయండి, ఇంకా ఏమీ వేసే పని లేదు. మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు పాయసం. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. దీనిని ఈజీగా కూడా చేసేయచ్చండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అంతేనండి, పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.